నవంబర్ 11th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులందరికీ, పరలోకనేస సంఘ బిడ్డలకు, దైవజనులకు అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. తన సేవకులైన ప్రవక్తలకు తాను కల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. చూడండి, దేవుడు ఏదన్నా కార్యం చేసేటప్పుడు అది అద్భుత కార్యం కానివ్వండి, ఒకవేళ ఏదైనా తెగులు ఇలాంటివి పంపించేటప్పుడు కానీ తన సేవకులైన ప్రవక్తలకు దాని ముందే బయలుపరుస్తాడని రాయబడింది. అదే యెషయా 44:26 రాయబడింది. నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగనియు యూదా నగలు గూర్చియు అది కట్టబడినయు నేను ఆజ్ఞ ఇచ్చినాను, దాని పాడైన స్థలం బాగు చేయవాడని నేనే అని అక్కడ రాయబడింది. కాబట్టి దేవుడు తన ప్రవక్తలకు చెప్పి చేస్తాడు. అలాగే ఒక్కోసారి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించి తన సేవకుల ద్వారా మాట్లాడిస్తాడు. దాన్ని నెరవేర్చేవాడు దేవుడే, దాన్ని స్థిరపరిచేవాడు దేవుడే. కాబట్టి దేవుడు ప్రతి విషయాల్లో ఈ పరిచయం మనందరికీ ప్రవచన వరాన్ని దయచేయునుగాక. అంతేకాదు, జరగబోయే సంగతులను దేవుడు మనకు బయలుపరిచి, అలాగే మనం పలికిన ప్రతి మాటను, ప్రతి ప్రాపసీని ఆయన రూఢీపరచునుగాక. ఆమేన్. ప్రేర్ చేద్దామా? గతంలో పలికిన ఎన్నో విషయాలను దేవుడు నెరవేర్చారు. అటు అమెరికా ప్రెసిడెంట్ విషయాల్లో బైడెన్ గెలుస్తాడని, ఇటు 3 తుఫాన్లు ఆగిపోతాయని, అలాగే సంఘంలో ఎందరికో ఈ అద్భుతం జరుగుతాయో ముందే దేవుడు ప్రవచింపచేస్తే దైవజనుల ద్వారా ఎంతోమందికి జాబ్స్, ఎంతోమందికి స్వస్థత, ఎంతోమంది గర్భఫలాలు, ఇలా ఎన్నో మిరాకిల్స్. డియర్ ఫ్రెండ్స్, ఒక్క ఐజాక్ ఒక్కడినే కాదు, పరలోక నేస్తంలో ప్రతి ఒక్కరిని ఒక ప్రాఫెట్లా దేవుడు తయారు చేసి లేవనెత్తునుగాక. ప్రవచనాత్మతో దేవుడు నింపునుగాక. ఆమె ప్రార్థన. ఆశ్చర్యకడి నీ కొందరు ఈ రోజంతా గొప్ప జయమినివ్వండి. ఈరోజు బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా 12 నుంచి 1 వరకు గొప్ప జయాన్ని ఇవ్వండి. అనేకులు పార్టిసిపేట్ చేసే భాగ్యం దయచేయండి. ప్రతి వ్యతిరేకతను కొట్టిపోయిన ప్రతి ఆటంకం తొలగించండి, కృప చూపించండి. నాయన, అందరినీ కూడా బలపరచండి. ఈ కరోనా వైరస్ బారిన పడుకోకుండా ప్రొటెక్ట్ చేసి, ఏసునామములో నవంబర్ ఆఖరి కల్లా కరోనా వైరస్ డౌన్ అయిపోనుగాక. ఈ చలికాలం ఇంకా పెరుగుద్దని, సెకండ్ వేవ్ వస్తుందని, ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది లాక్డౌన్లో అని చెప్పేసి న్యూస్ల్లో ఈ చూసి ఎంతోమంది భయపడుతున్నారు. ఆ భయం నుంచి తొలగించండి అయ్యా. నవంబర్ ఆఖరికల్లా ఇది డౌన్ అయిపోద్దని చెప్పేసి ఒక ప్రాపసీ వచ్చింది. డౌన్ ఫాల్ అయిపోవాలి, చీకటి తొలగిపోవాలి. వేలల్లో ఉన్న కేసులు 45,000, 50,000 ఉన్న కేసులు యేసు నామములో 1000, 2,000లోకి వచ్చేసింది కాక. చీకటి తొలగిపోను కాక. కృపని మరణాల సంఖ్య తగ్గిపోవాలి. ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళని స్వస్థపరచండి. సంపూర్ణమైన విడుదలిచ్చి గ్రేట్ మిరాకిల్ చేయండి అయ్యా. ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వస్థపరచండి. హాస్పిటలైజ్ ఉన్న ప్రతి పేషెంట్ని స్వస్థపరిచి, క్యాన్సర్, హెచ్ఐవి అలాంటి ప్రాబ్లమ్స్ విడిపించి స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. సమాధానం ఇవ్వండి. గర్భాలు ఇవ్వండి. మ్యారేజ్ కాని వాళ్ళకి మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి అయ్యా. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో సుఖప్రసవాన్ని ఇవ్వండి. చిన్నబిడ్డలకి తల్లి క్షేమాన్ని ఇవ్వండి. అలాగే విద్యార్థులను కూడా దీవించి, ఈ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, ఆంధ్రాలో అయితే స్కూల్స్ ఓపెన్ అయినాయి. ప్రభావ కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఆయన తొలగించి అకాడమిక్ ఎక్కడ వేస్ట్ కాకుండా బిడ్డలకి జ్ఞానంతో, దీవెనతో నింపి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరు బ్రేక్ త్రూ ఇచ్చి, ఆధ్యాత్మిక బలపరిచి, మధ్యాహ్నం జరిగేటువంటి పాస్టింగ్ పీరియడ్ జయమునిస్తామని, అనేకులు పార్టిసిపేట్ చేసే భాగ్యం దయచేయమని, అలాగే ఇంకొక 2 వారాలు ఆలివ్ అనాయింటింగ్ ప్రేస్ ఎక్స్చేంజ్ చేసి ఉండగా గొప్ప విజయాన్ని ఇచ్చి నడిపించి మహిమ తెచ్చుకోండి. గతంలో అభిషేక ప్రార్థన అటెండ్ అయిన ప్రతి బిడ్డను దీవించి, విశ్వాసంలో బలపరిచి, ప్రార్థనాత్మ నింపండి. స్పిరిచువల్గా స్ట్రెంథన్ చేయండి. మరింతగా ఆత్మీయ ఫలం ఫలించని రాక సిద్ధపడాలి. కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు జరిగేటువంటి పాస్టింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీ స్నేహితులు బంధువులు కూడా తెలియచేయండి. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని సన్నిధి నిరంతరం దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.